జీహెచ్ఎంసీ ₹5కి టిఫిన్ అందించే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటివి అందుబాటులో ఉంటాయి. హరే కృష్ణ మూవ్మెంట్తో కలిసి 150 కేంద్రాల్లో ఈ పథకం అమలవుతోంది. ప్రభుత్వం ₹14 భరిస్తూ ఉండగా లబ్ధిదారులు ₹5 చెల్లించాలి. రోడ్డు పక్కన చిన్న బండిపై కూడా ప్లేట్ టిఫిన్ ₹30 నుంచి ₹40 ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టిఫిన్ కేవలం ₹5 అంటే హైదరాబాద్ వాసులు ఎగిరి గంతేస్తారు. ఇంతకీ ఈ ₹5 టిఫిన్ కథ ఏంటి అంటే, హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్లలో ₹5కి మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు ₹5కి టిఫిన్ కూడా అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ₹5కే టిఫిన్ అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హరేకృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్ పరిధిలోని 150 కేంద్రాల్లో త్వరలో ₹5కే టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ₹5కి అందించే టిఫిన్కి వాస్తవంగా ₹19 ఖర్చు కానుండగా ఈ మొత్తంలో ₹14 జీహెచ్ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి మిగతా ₹5 వసూలు చేస్తారు. ఇందిరమ్మ క్యాంటీన్స్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య ₹5కే ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి, వడ వంటి వాటితో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించబోతున్నారు. దీన్ని అమలు చేయడం కోసం ఇప్పటికే ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఆధునీకరిస్తున్నారు. మొత్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు ₹11.5 కోట్లు ఖర్చు కానుండగా జూలై, ఆగస్టు 2 నెలల వ్యవధిలో 3 విడతల్లో ఈ మొత్తం విడుదల చేయాలని భావిస్తున్నారు.